కాకినాడ బీచ్ రోడ్ బాల వెంకటేశ్వర నగర్లో నిర్మించిన ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం జూలై 2వ తేదీ ఉదయం 7 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ పితాని ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి తెలిపారు. ఆదివారం ఆలయంలో వీటికి సంబంధించిన వివరాలను ట్రస్టీ వెంకటేశ్వర స్వామి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1962లో ఆలయ వ్యవస్థాపకులు తన మాతృమూర్తి పితాని సూరయ్యమ్మ 3 ఆలయాలను ఆమె చేతుల మీదుగా ప్రతిష్టాపన చేశారన్నారు. 2018లో అప్పటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ద్వారా పునఃప్రతిష్ఠాపన మహోత్సవం చేశారన్నారు. అప్పటి నుండి భక్తుల ఆర్థిక సహాయంతో నిర్మాణం జరుగుతుందన్నారు. నిర్మాణం పూర్తి కావడంతో తిరిగి పునఃప్రారంభించనున్నట్లు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఆ రోజున పలు కార్యక్రమాలను ఆగమ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎం సుబ్బారావు, అలమండ ప్రసాద్, అలమండ రమేష్, గుండు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడలో ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 1962లో నా తల్లిగారైన పితాని సూరయ్యమ్మ గారు వెంకటేశ్వర స్వామి ప్రశ్నలు చెబుతూ ఈ ఆలయం ఆమె భక్తి శ్రద్ధలతో నిర్మించడం అయినది. శివాలయము, రామాలయం, వెంకటేశ్వరాలయం 1962లో. ఈ ఆలయంలో చాలా పురాతనమైన అయిపోయడం వల్ల శిథిలావస్థకు చేరుకోవడం వల్ల 2018లో ఆమె స్వహస్తాలతో మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభించాం. అది కూడా మన కాకినాడ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారు 2018లో మళ్ళీ పునర్నిర్మాణం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆ కార్యక్రమం అలా సాగుతూ ఈనాటికి అన్ని దేవాలయాలు పూర్తయినవి. గణపతి దేవాలయము, శివాలయము, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము, నవగ్రహ మండపము, బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీరామాలయము, యాగశాల, స్వామివారికి చిన్న పుష్కరిణి విష్ణుమూర్తితో శేషాంతిపై నిర్మించడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమం 30వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. 30వ తారీఖున ప్రారంభమయ్యి 1వ తారీఖున స్వామివారికి జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, పాలాభిషేకం అన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమం 30వ తారీఖుని 7:45కి ప్రారంభం అవుతుంది. మళ్ళీ 1వ తారీఖున 8 గంటలకి, 2వ తారీఖున 7-6 నిమిషాలకి ఆలయంలో అన్ని స్వామివారి విగ్రహాలు మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా చెరుకుపల్లి శ్రీ గణేష్ గారు, రామచంద్రపురం వాస్తవ్యులు గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాలకి భక్తులందరూ సంపూర్ణ సహకారంతో, ఈ భక్తులందరూ మన దేవాలయ భక్తులు అందరూ సంపూర్ణ ఆర్థిక సహాయం చేయడం వల్లనే ఈ ఆలయంలో ఇంత గొప్పగా నిర్మించడం జరిగింది. ఇందులో ఎవరి స్వార్థం లేదు. అందరూ నిస్వార్థంగా స్వామివారి ఆలయాలు నిర్మించాలని ఒక మంచి సంకల్పంతో భక్తులందరూ తమ సంపూర్ణ సహకారంతో ఈ ఆలయాల అభివృద్ధికి చాలా సహకారం చేశారు. అదే కాక మన కాకినాడ ఎమ్మెల్యే అయిన వనమాడి కొండబాబు గారు చేసిన కృషి అసలు ఎవరూ చెప్పుకోలేనిది. అంత గొప్పగా ఈ కాకినాడ బాల వెంకటేశ్వర నగర్లో ఇంత మంచి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించి ఈ పునర్నిర్మాణ ప్రతిష్ఠ కోసం ఆయన చేసిన కృషి అనలేనిది. అందుచేత భక్తులైన మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి 2వ తారీఖున అన్నప్రసాదం కూడా స్వీకరించి స్వామివారి దయకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ఇట్లు మీ ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి ఫౌండర్ ట్రస్టీ కాకినాడ. ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి.